దేవుని ఉన్నతమైనటువంటి నామానికి మహిమ కలుగునుగాక. ప్రభు పేరిట అనుదిన వాక్యాలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్యాన్ని చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి, విశేషంగా మీరు ప్రవచన వరము ఆపేక్షించుడి. ఈరోజు మా దేవుడు మాట్లాడుతున్న విషయం, అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అది ఏంటంటే, మీరు ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి. మనం ఆపేక్షించే వారు ఉండాలి. వేటిని ఆపేక్షించే వారు ఉండాలంటే ఆత్మ సంబంధమైన వరములు, లోక సంబంధమైన వరములు కాదండి. ఈరోజు లోక సంబంధమైన వరాలు కోరుకునే వారు చాలామంది ఉన్నారు. లోక సంబంధమైనటువంటి వరాలు చేత నింపబడేవారు చాలామంది ఉన్నారు. కానీ మనం కోరుకోవాల్సింది లోక సంబంధమైన వరాలు కాదు. లోక సంబంధమైన వరాలు మన జీవితంలో ఎందుకు పనికిరావు. అవి అన్నీ గతించిపోతాయి, లయమైపోతాయి, పాడైపోతాయి, పతనమైపోతాయి. కానీ నిత్యము నిలిచేవి, నిత్యము పనిచేసేవి, నిత్యం మనతో ఉండేవి ఆత్మ సంబంధమైన వరములు. అందుకే ఆత్మ సంబంధ వరములను మనం ఆపేక్షించే వరమై ఉండాలి. అవి మన ఆత్మను బలపరుస్తాయి, అవి మన ఆత్మను రెట్టింపు బలముతో నింపుతాయి. అది మన ఆత్మ చల్లారిపోకుండా చేస్తాయి, మన ఆత్మను దేవునికి సమీపంగా చేస్తాయి, మనను అవి పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళగలుగుతాయి. అందుకే మనం ఈ లోక వరాలు కాదు మనకు కావాల్సిన, ఆ వరం కావాలి, ఈ వరం కావాలి, అవి కాదు మనం కోరుకోవడం. ఆత్మ సంబంధమైన వరములను ఆపేక్షించే వారిగా ఉండాలి. దేవుని ఎదుట ఎప్పుడు కూడా వాటి కోసం మనం అడగాలి, వాటి కోసం ప్రయాసపడాలి, వాటి కోసం దేవుని ఎదుట గోజాడాలి, దేవుని పాదాలు పట్టుకోవాలి. అలా పట్టుకుని ప్రయాసపడైనా ఆత్మ సంబంధమైన వరములను మనం సంపాదించుకోవాలి. అలాంటి ఆత్మమైన వరములను చేత నింపబడినటువంటి వారు అనేకులు ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరికి దేవుడు తన ఆత్మను పొందిన ప్రతి ఒక్కరికి తన ఆత్మ వరములను ఆయన దయచేసేవాడు. ఈ అంచె దినాలు కూడా ఆత్మ ఫలములతో, ఆత్మ వరములను గూర్చి మనం ప్రతి దినము కూడా ఆపేక్షించే వారమై ఉండి దేవునిలో దినదినము ఆయనకి సమీపమై, ఆయనకి దగ్గరై, చివరికి మనం ఆయన స్వరూపంలోకి, ఒక ఆత్మ సంబంధమైన ఈ శరీరాన్ని ధరించుకున్న మనము ఈ శరీరంలో ఉన్నా కూడా ఒక ఆత్మ సంబంధమైన రూపంలోనికి, దేవుని రూపంలోనికి, క్రీస్తు స్వరూపంలోనికి మనం మారాలి అంటే ఆత్మ సంబంధమైనటువంటి వరములను ఆపేక్షించేటువంటి ఆ ఆత్మీయ జీవితాన్ని మనందరం కూడా సంపాదించుకోవాలి, కలిగి ఉండాలి. కనుక నీవు నిజంగా ఎలాంటి వరాలను ఆపేక్షిస్తున్నావు? ఈ లోక సంబంధమైన వరాలు కోరుకుంటున్నావా? ఆత్మ సంబంధమైన వరములను ఆపేక్షిస్తున్నావా? ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఆలోచించి మన జీవితంలో ముందుకు అడిగేద్దాం. కనీసం ఈ దినము నుంచి అయినా ఆత్మ సంబంధమైన వరములను గూర్చి దేవుని అడుగుదాం, అవి పొందుకుందాం, ఆత్మలో దినదినం అభివృద్ధి చెందుదాం, దేవుని రూపంలోకి మార్చబడదాం, దేవునితో కలిసి యుగాలు జీవించే యోగ్యత కలిగి మనం ముందుకు ప్రయాణించేది ఆత్మీయతలో. అట్టి జీవితాన్ని, ఆత్మీయతను వాటి నిమిత్తమే ఆపేక్షించే వారిగా మన దేవుడు నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా యేసయ్యా, నీకు వందనాలు. నీ సన్నిధిలోనైనా ఆత్మ సంబంధమైన ఫలములు, ఆత్మ సంబంధమైన వరములు ఆపేక్షించే జీవితం మాకు దయచేసి సహాయం చేసి కృప చూపించమని యేసు క్రీస్తు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.